Hi students, welcome to Dr. Govindraj Kolis YouTube channel. Students, రేపు అంటే మార్చి 7వ తారీఖు అనగా రేపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా మ్యాథ్స్ 2A ఎగ్జామ్ రాయబోతున్నారు కదా. మరి ఈ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ మీకు ఇక్కడ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మరి అంటే ఈ లిస్ట్లో కేవలం మీకు అంటే పాస్ గ్యారంటీయే కాదు, కనీసం మీరు హాఫ్ కూడా తెచ్చుకోవచ్చు, ఫుల్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు, అంటే 75 కూడా. మరి ఈ లిస్ట్ అంతా కూడా మీకోసం అన్నమాట, మీ అందరి కోసం. ఇక్కడ చూడండి ఒకసారి. ముందుగా ఈ వీడియోని మీరందరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు కూడా ఈ వీడియో చూసి, అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇది మీకోసం అనమాట. ముందు మనం 7 మార్క్స్ అనమాట, అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 మార్క్స్ సంబంధించినటువంటి ఏ చాప్టర్లో మనం ఎన్ని క్వశ్చన్లు నేర్చుకోవాలి, ఎన్ని క్వశ్చన్లు నేర్చుకుంటే చాప్టర్ నుంచి మనకి అంటే ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఎన్ని మార్కులు అనేది ఇప్పుడు ఈ వీడియో మీకోసం అనమాట. దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. అలాగే మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా మనం తర్వాత డిమోవియర్స్ థీరం అంటే థీరం చూద్దాం అనమాట. అంటే ఈ టాపిక్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ 9 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ చాప్టర్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని 9 క్వశ్చన్లు అనమాట. ఈ 9 క్వశ్చన్ల నుంచి మీకు పబ్లిక్ ఎగ్జామ్లో రేపు రాయబోయే మీరు పబ్లిక్ ఎగ్జామ్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట, ఒక LAQ వస్తుంది 7 మార్కులు. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ లిస్ట్ అంతా మీకు ఇక్కడ చూడండి ఒకసారి లిస్ట్లో చూపిస్తున్నాను. డిమోవియర్స్ థీరంలో దాదాపు మీకు ఇక్కడ 9 క్వశ్చన్లు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 9 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 9 క్వశ్చన్ల నుంచి మీకు రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, ఖచ్చితంగా 7 మార్కులు అనమాట. చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేపాటికి ర్యాండమ్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ మీకు ఫస్ట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా డిమోవియర్ థీరం గురించి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ చాప్టర్ వచ్చేపాటికి ర్యాండమ్ వేరియబుల్స్లో అంటే దీంట్లో అంటే మీకు ఒక దాంట్లో ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, ఈ టాపిక్లో మొత్తం 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ర్యాండమ్ వేరియబుల్స్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఏంటంటే మొత్తం 10 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. మొత్తం వచ్చేప్పటికి ఇక్కడ 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ నుంచి మీకు అంటే దాదాపు ఈ 10 క్వశ్చన్ల నుంచి మీకు రేపు పబ్లిక్ ఎగ్జామ్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట, ఒక LAQ వస్తుంది 7 మార్కులు. చూడండి ఒకసారి అవేంటి ఆ క్వశ్చన్స్ ఏంటో మీకు 1 by 1 చూపిస్తున్నాను ఈ వీడియోలో. ర్యాండమ్ వేరియబుల్స్లో మొత్తం మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్ల నుంచి మీకు రేపు మీకు పబ్లిక్ ఎగ్జామ్లో 2Aలో ఒక LAQ కంపల్సరీ అనమాట, 7 మార్క్స్ అనమాట. ఇది స్టూడెంట్స్ ఇప్పటివరకు మనం అంటే డిమోవియర్స్ థీరం గురించి అలాగే ర్యాండమ్ వేరియబుల్స్ గురించి దాదాపు మనకి ఇక్కడ 19 క్వశ్చన్లు చూసుకున్నాం కదా ఈ పేజీలో. మొత్తం వచ్చేపాటికి ఫస్ట్ థీరంలో 9 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనుకున్నాం. తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్ల నుంచి ఒకటి అంటే దాదాపు 2 ఈ 19 క్వశ్చన్లు నేర్చుకుంటే కనుక మీకు 2 LAQs కంపల్సరీ, అంటే 14 మార్కులు అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంకో థీరం చూద్దాం. నెక్స్ట్ వచ్చేపాటికి బైనామియల్ థీరం. నెక్స్ట్ థీరం వచ్చేపాటికి బైనామియల్ థీరం అనమాట. దీంట్లో 2 7 మార్క్స్ అంటే 7 + 7 అనమాట, 2 అంటే 7 మార్క్స్ 2 వస్తాయి అనమాట. ఈ బైనామియల్ థీరంలో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మొత్తం 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. బైనామియల్ థీరంలో మొత్తం ఇక్కడ మీకు 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. బైనామియల్ థీరం మొత్తం మీకు ఇక్కడ 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్ల నుంచి మీకు 2 7 మార్క్స్లు వస్తాయి అనమాట. 2 7 అంటే రావడానికి అవకాశం ఉంది, ఓకేనా. 7 + 7 అంటే ఇప్పుడు దీంట్లోకి వచ్చేపాటికి ఇక్కడ మీకు బైనామియల్ థీరంలో ఇక్కడ చూపించినట్టుగానే మరి 2 7లు ఎలా వస్తాయి చూద్దాం ఒకసారి. బైనామియల్ థీరంలో ఇక్కడ మొదటి అంటే 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 10 క్వశ్చన్లో ఒక 7 మార్క్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి దీంట్లోనే బైనామియల్ థీరంలోనే సెకండ్ స్టెప్ అనమాట. దీంట్లోకి వచ్చేపాటికి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్లు ఇచ్చాం. అంటే ఫస్ట్ 10 క్వశ్చన్లో ఒకటి, బైనామియల్ థీరంలో ఫస్ట్ 10 క్వశ్చన్లో ఒక 7 మార్క్ వస్తుంది.
ఒక ఎల్ఏక్యూ వస్తుంది. తర్వాత దీంట్లోనే సెకండ్ స్టెప్ అనమాట. దీంట్లోకి వచ్చేపాటికి మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 6 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక 7 మార్క్ వస్తుంది అనమాట. ఒక ఎల్ఏక్యూ వస్తుంది. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా మనం మొత్తం బైనామియల్ థియరంలో మొత్తం 16 క్వశ్చన్లు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. 16 ఎల్ఏక్యూలు నేర్చుకుంటే 2 ఎల్ఏక్యూలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చేపాటికి ప్రాబబిలిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి ప్రాబబిలిటీ అనమాట. దీంట్లోకి ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాబబిలిటీలో మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఎన్ని ఇచ్చాం? 5 క్వశ్చన్లు అనమాట. ఈ 5 క్వశ్చన్ల నుంచి మీకు రేపు పబ్లిక్ ఎగ్జామ్లో ఒక ఎల్ఏక్యూ వస్తుంది అనమాట. 7 మార్కులు. ఆ క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి ఈ వీడియోలో. ప్రాబబిలిటీలో మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అనమాట. దీంట్లో ఒక ఎల్ఏక్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదే అంటే 7 మార్క్స్లో ఎల్ఏక్యూస్లో థియరమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. లాస్ట్ టాపిక్ వచ్చేపాటికి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ దీంట్లో ఒక ఎల్ఏక్యూ వస్తుంది అనమాట. మరి ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడికి వచ్చేప్పటి దాదాపు మీకు 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మొత్తం మీకు 10 క్వశ్చన్లు అనమాట. ఇలాగ మీకు చూడండి ఒకసారి ఆ క్వశ్చన్లు 1 by 1 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 క్వశ్చన్ల నుంచి మీకు రేపు పబ్లిక్లో ఒక 7 మార్క్స్ కంపల్సరీ అనమాట. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మళ్ళీ ఒకసారి నీట్గా చూపిస్తున్నాను చూడండి. క్వశ్చన్లు 1 by 1. ఓకేనా? ఇక్కడికి వచ్చేపాటికి మీకు ఈ 10 క్వశ్చన్లు నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చేపాటికి మీకు ఎల్ఏక్యూస్ కంప్లీట్ అయిపోయినాయి. మీరు అంటే పాస్ గ్యారంటీ కావచ్చు, అవుట్ ఆఫ్ కావచ్చు. ఎవరైతే మీ టార్గెట్ 75 అయినా సరే ఈ ఎల్ఏక్యూలు సరిపోతాయి అనమాట. పాస్ గ్యారంటీ అయినా సరే, అవుట్ ఆఫ్ అయినా సరే 75 ఎవరైతే ఆశిస్తున్నారో, ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ 7 మార్క్స్ ఈ సరిపోతాయి అనమాట. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడికి ఈ ఎల్ఏక్యూలు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు 4 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం ఒకసారి. 4 మార్క్స్ సంబంధించి అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. 4 మార్క్స్ సంబంధించి ఇక్కడ వచ్చేపాటికి మీకు ఫస్ట్ టాపిక్ వచ్చేపాటికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. ఇక్కడ దీంట్లో మీకు వచ్చేపాటికి దాదాపుగా చూసుకుంటే ఇవన్నీ ఇక్కడ వరకు అనమాట. దాదాపు 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ 6 క్వశ్చన్ల నుంచి 2 4లు రావచ్చు అనమాట. 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏంటో మీకు 1 by 1 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. దీంట్లో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా 1 by 1 చూపిస్తున్నాను. ఓకేనా? ఇక్కడ వరకు అనమాట ఈ టాపిక్ వచ్చేవాడికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇక్కడ వరకు. దీంట్లో అంటే దాదాపు ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే దీంట్లో 2 4లు వస్తాయి అనమాట. 4 + 4 అంటే 8 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి ఇదే 4 మార్క్స్లోనే ప్రాబబిలిటీకి వచ్చేపాటికి దీంట్లో మీకు దాదాపుగా 15 క్వశ్చన్లు ఇచ్చామండి. 15 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట ప్రాబబిలిటీలో. ఈ 15 క్వశ్చన్ల నుంచి మీకు 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట, 2 4లు. ఇక్కడ చూడండి ఒకసారి ప్రాబబిలిటీలో క్వశ్చన్ నెంబర్ 1 2 3 4. తర్వాత వచ్చేపాటికి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ 5 6 7 8 9 10 11 12 13 14 12 తర్వాత వచ్చేపాటికి ఇక్కడ చూడండి ఇవన్నీ మొత్తం ఒకసారి ఇక్కడ వరకు అనమాట. ఇవన్నీ దీనికి సంబంధించి అనమాట, ప్రాబబిలిటీకి సంబంధించి. ఇక్కడ దీంట్లో మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట, 2 4లు. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చాప్టర్ వచ్చేపాటికి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్.
నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి మీకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. దీంట్లో ఒక 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. చూడండి ఒకసారి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే దాదాపుగా మీకు ఇక్కడ 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ టాపిక్లో మొత్తం మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ అనమాట. దీంట్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అంటే రావడానికి రావచ్చు, వస్తుంది అనమాట ఖచ్చితంగా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ దీంట్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత వచ్చేపాటికి దీంట్లో కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో కొన్ని క్వశ్చన్లు ఇక్కడ చూపిస్తున్నాను. దీంట్లో కూడా ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది అనమాట. దీంట్లో చూడండి ఒకసారి, దీంట్లో మీకు ఇక్కడ దాదాపుగా 12 క్వశ్చన్లు ఉన్నాయి. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో ఈ 12 క్వశ్చన్ల నుంచి మీకు పబ్లిక్లో ఒక 4 మార్క్స్ వస్తుంది అనమాట. ఇక్కడికి మీకు 4 మార్క్స్ కంప్లీట్ అయింది. 4 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇక్కడికి. నెక్స్ట్ తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ VSAQs అనమాట, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్గా దీంట్లో ఈ 2 మార్క్స్లో మనం ఏ చాప్టర్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి 2 VSAQs రావచ్చు, 2 VSAQs అనమాట. ఇక్కడ వచ్చేపాటికి ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మీకు దాదాపుగా ఇక్కడ 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. కాంప్లెక్స్ నెంబర్స్లో మొత్తం 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 10 క్వశ్చన్ల నుంచి 2 VSAQs వస్తాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి చాప్టర్ వచ్చేపాటికి డిమోవియర్స్ థీరంలో ఇక్కడికి వచ్చేపాటి దాదాపుగా మీకు 7 క్వశ్చన్లు చూపించడం జరుగుతుంది. ఈ డిమోవియర్స్ థీరంలో 2 మార్క్స్ సంబంధించి డిమోవియర్స్ థీరంలో మొత్తం ఇక్కడ మీకు 7 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్ల నుంచి మీకు ఒక VSAQ వస్తుంది అనమాట, 2 మార్కులు. నెక్స్ట్ వచ్చేపాటికి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ దీంట్లో కూడా ఇక్కడ మనకి ఆల్రెడీ చూసుకుంటే ఇక్కడ ఒక 3 క్వశ్చన్లు. తర్వాత వచ్చేపాటికి దీని కంటిన్యూషన్ మొత్తం ఇక్కడ వచ్చేపాటికి దీంట్లో ఈ 2 మార్క్స్ సంబంధించి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో మొత్తం 8 క్వశ్చన్లు అనమాట. ఒకసారి మళ్ళీ చూడండి, ఇటు పక్క ఒక 3 క్వశ్చన్లు లెఫ్ట్ సైడు. దీని కంటిన్యూషన్ చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేపాటికి 4, 5, 6, 7, 8 అంటే దీంట్లో ఇక్కడ మనకి ఈ 8 క్వశ్చన్ల నుంచి మీకు మొత్తం వచ్చేపాటికి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, ఒక 2 మార్క్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి 2 మార్క్స్లో నెక్స్ట్ చాప్టర్ వచ్చేపాటికి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఇక్కడ ఈ టాపిక్లో మీకు దాదాపుగా 8 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2 మార్క్స్ సంబంధించి ఇక్కడ మనకు వచ్చేపాటి చూడండి ఒకసారి క్వశ్చన్స్. అవి దాదాపుగా 8 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 8 క్వశ్చన్ల నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది అనమాట రేపు పబ్లిక్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి అనమాట పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దీంట్లో దాదాపుగా మీకు ఇక్కడ 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 10 కాదు, మొత్తం 15 క్వశ్చన్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేపాటి చూడమ్మా ఒకసారి, పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దీంట్లోకి వచ్చేపాటికి దాదాపుగా ఈ టాపిక్లో మీకు 15 క్వశ్చన్లు అనమాట. ఇక్కడ 10 ఉన్నాయి. నెక్స్ట్ పేజీలో ఇంకొక 5 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 15 క్వశ్చన్ల నుంచి మీకు 2 VSAQs వస్తాయి, 2+2 అనమాట. దీనికి కంటిన్యూషన్ చూడండి ఒకసారి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మొత్తం ఇంతకుముందు మీకు 10 క్వశ్చన్లు చూపించి ఒక 5 అనమాట, మొత్తం 15 క్వశ్చన్లు. ఈ 15 క్వశ్చన్ల నుంచి మీకు 2 VSAQs వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి బైనామియల్ థీరంలో ఇక్కడ మీకు 2 బైనామియల్ థీరంలో ఇక్కడ మీకు దాదాపుగా మొత్తం వచ్చేపాటికి 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, అవి ఆ 2 మార్క్ క్వశ్చన్స్. బైనామియల్ థీరంలో దాదాపుగా మీకు ఇక్కడ 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 7 క్వశ్చన్ల నుంచి మీకు ఒక VSAQ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి మెజ్యూర్ ఆఫ్ డిస్పరేషన్ అనమాట.
ఈ టాపిక్ సంబంధించి మీకు దాదాపుగా ఇక్కడ 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్లో ఈ 4 క్వశ్చన్స్ నుంచి మీకు ఒక VSIQ వస్తుంది అనమాట, 2 మార్కులు. నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి ర్యాండమ్ వేరియబుల్స్ అనమాట. ఇక్కడ వచ్చేపాటికి మీకు దాదాపుగా దీనికి సంబంధించి 2 మార్క్స్ సంబంధించి ఈ టాపిక్లో ఇక్కడ 2 క్వశ్చన్లు. దీని కంటిన్యూషన్ చూడండి ఒకసారి. ఇది ఒక 3rd క్వశ్చన్, 4th, 5th అనమాట. ఇది ఇక్కడ మొత్తం వచ్చేపాటికి మీకు దాదాపుగా అంటే 6 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. ఈ 6 క్వశ్చన్ల నుంచి మీకు ఒక VSIQ వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత వీటికి చూడండి ఒకసారి. అడిషనల్గా బైనామియల్ థీరం అంటే దీనికి అంటే బైనామియల్ థీరంకి కంటిన్యూషన్ అనమాట. ఇవి కూడా ఒకసారి చూసుకోండి, 2 మార్క్స్ సంబంధించి. వీటికి ఇక్కడ పక్కనే మీకు ఇక్కడ సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆన్సర్లు కూడా. ఇదొకటి. ఈ బైనామియల్ థీరంలో 4, 5, 6, 7 ఇలాగ అడిషనల్గా అనమాట. ఇవి బైనామియల్ థీరమ్స్కి ఇది కంటిన్యూషన్ అనమాట. ఓన్లీ 2 మార్క్స్ సంబంధించి 4, 5, 6, 7. నెక్స్ట్ వచ్చేపాటికి మెజ్యూర్ ఆఫ్ డిస్పర్షన్స్. దీంట్లో కూడా అంటే మనం ఇంతకుముందు చూపించాం కదా, దానికి అంటే కంటిన్యూషన్ అనమాట. ఇంకొక 3 క్వశ్చన్లు చూడండి ఇక్కడ ఒకసారి. వాటితో పాటు ఇంకెక్కడ 3 క్వశ్చన్లు. నెక్స్ట్ తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్. దీంట్లో అడిషనల్గా ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 1, 2, 3, 4. ఓకేనా. ఇది స్టూడెంట్స్ మీకు 2Aకి సంబంధించినటువంటి మరి అంటే రేపు మీరు రాయబోయే ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ అనమాట. 2Aకి సంబంధించినటువంటి టోటల్గా మీరు అంటే షార్ట్ ఆన్సర్ అంటే లాంగ్ ఆన్సర్ సంబంధించి అంటే ఎన్ని టాపిక్స్ నేర్చుకోవాలి, ఎలా వస్తుంది వెయిటేజీ, తర్వాత అంటే 4 మార్క్స్, అదేవిధంగా 2 మార్క్స్ సంబంధించినటువంటి వీడియో మొత్తం ఇది ఎక్కడ వరకు చూశారు కదా. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేర్చుకోండి జాగ్రత్తగా. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మేము మీకోసం ఎలా అయితే కనుక మీకు అంటే వీడియో చేస్తున్నామో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మేము మీకు ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నామో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అంటే ఈ వీడియోస్ కంటిన్యూషన్. నెక్స్ట్ తర్వాత 2B వస్తుంది. తర్వాత సెకండ్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ అనమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా క్రమం తప్పకుండా ఎవరు కూడా డోంట్ మిస్ ఇట్ అనమాట, మిస్ అవ్వద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. ముందుగా మీ అందరికీ కూడా అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ.